హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ టేస్ట్. నేను మీ అనుష. ఈరోజు వచ్చేసి హెల్తీగా బయట కొనే పని లేకుండా పిల్లల కోసం ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసేయచ్చు. చాక్లెట్ ఫ్లేవర్తో చాలా ఎమ్మీగా, చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది ఈ ఐస్ క్రీము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అడిగినప్పుడు నేనైతే ఇంట్లో ఇలానే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసేస్తాను. ఈ ఐస్ క్రీమ్ మాత్రం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. బయట నుంచి తెచ్చే పని ఏమీ ఉండక్కర్లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 బాగా పండిన అరటిపళ్ళని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటిపళ్ళు బాగా పండాలండి. అప్పుడే మనకి అరటిపళ్ళు పచ్చి స్మెల్ ఉండకుండా, తినేటప్పుడు కూడా పచ్చి స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటుంది. బాగా పండిన అరటిపళ్ళుని చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి. లేకపోతే ముక్కలు అనేవి సరిగా నలకవు. అలా కట్ చేసుకున్న అరటిపళ్ళలోకి టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను. నా స్వీట్నెస్కి సరిపడా 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకొని, అందులోనే కోకో పౌడర్ ఉంటుంది కదండి, కోకో పౌడర్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి, సరిపోతుంది. లేకపోతే ఐస్ క్రీమ్ అనేది చేదు వచ్చేస్తుంది. కోకో పౌడర్ కూడా వేసుకున్నాక చిన్న గ్లాసు మిల్క్ వేసుకోవాలి. చిన్న గ్లాస్ మిల్క్ అయితే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అవన్నీ వేసుకున్నాక మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకొని చూపిస్తున్నాను కదా, అలాంటి ఒక ప్లాస్టిక్ బౌల్ లేదా కంటైనర్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకున్న దాన్ని మిక్సీ గిన్నెలో నుంచి ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్న తర్వాత పైన గార్నిషింగ్ కోసం ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బాదం పప్పు వేసుకుంటున్నాను. అలా పైన వేసుకున్నాక మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో 3 నుంచి 4 గంటలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువసేపు అయినా ఉంచుకోవచ్చు. 3 నుంచి 4 గంటలు అయితే మ్యాండేటరీ అండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అయిపోయినాక కాసేపు తీసి పక్కన పెట్టిన తర్వాత మన ఇంట్లో గరిటె ఉంటుంది కదండి, దోశలు వేసే గరిటెని కొంచెం తడి చేసుకొని దాంతో తీసుకుంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, టేస్టీ అండ్ యమ్మీ అయిన చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసేయండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్